మా తెలంగాణ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. ఆర్మూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. విద్యార్థుల స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్. బీబీ నగర్ మండలం గూడూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గౌడ సంఘ భవనము, గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. మాక్లూర్ బ్రేకింగ్ న్యూస్. టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. మండలంలోని వివిధ గ్రామాలకు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు 7 సొసైటీ డైరెక్టర్లు, ఓడ్వెట్పల్లి సర్పంచ్ భర్త రాజేశ్వర్ బోధన్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. విద్యార్థుల స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నస్పూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ 6 సంవత్సరాలు గడుస్తున్న దాదాపు 2018-2024 సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం చెల్లించాల్సిన 4,210 కోట్ల రూపాయలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకుండా విద్యను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల అభివృద్ధి కోరే ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలకాట మాడటం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ల బకాయిలు విడుదల చేసి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధిని నిలుపుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సంతోష్ కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుపతి, నాయకులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కమిటీ కూడా కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో, జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముట్టడి జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ 7,800 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉండడం వల్ల ప్రైవేటు కాలేజీలో చదువుకునే విద్యార్థులకు టీసీలు వాళ్ళ చదువు అయిపోయినప్పటికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. వాళ్ళు 10 చదువులు చదువుకోలేకపోతున్నారు. ఆ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఏదైతే ప్రభుత్వాలు గురుకులాలను పెట్టింది కానీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. కనీసం గ్రౌండ్ లేదు, భోజనశాలలు లేవు, అనేక ఇబ్బందులు గురుకులాల్లో పడుతున్నారు. కాబట్టి ఆ గురుకులాల్లో కూడా శాశ్వత భవనాలు కట్టాలని, జూనియర్ కాలేజీలో శిథిలావస్థలో ఉన్న జూనియర్ కాలేజీలను కూడా నూతన పక్కా భవనాలు నిర్మించాలని మేము ఈరోజు కోరుతున్నాం. అదేవిధంగా ఒక 6 నెలల నుంచి హాస్టల్లో, సంక్షేమ హాస్టల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో, సంక్షేమ హాస్టల్లో ఏదైతే మెస్ ఛార్జీలు రావాలనో, కాస్మెటిక్స్ ఛార్జ్ రావాలనో ఇవి రావట్లేదు. కాబట్టి మెస్ ఛార్జీలో కూడా వెంబడే విడుదల చేయాలని ఈరోజు కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి మండలానికి ఒక ఎంఈఓ లేరు. 4-5 ఎంఈఓలతోటి 18 మండలాలు కూడా ఇప్పుడు మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రతి మండలానికి ఒక ఎంఈఓ పోస్టును, ఎంఈఓని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మేము ఈరోజు కోరుతున్నాం. అదేవిధంగా స్కూళ్ళలో స్కావెంజర్లు అనేది లేదు, స్కావెంజర్ వ్యవస్థను తీసేసారు. కాబట్టి వాళ్ళని కూడా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే విద్యారంగం సమస్యలు ఉన్నాయో ప్రతి మండలానికి మంచిర్యాల జిల్లా సమస్యలు చూసుకుంటే ఏదైతే ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము ఈ ముట్టడికి రావడం జరిగింది. బీబీ నగర్ మండలం గూడూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ ఎలిమినేట్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 9 దఫాలుగా రైతు బంధు ఇచ్చిందని గుర్తు చేశారు. 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు బంధు 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు. రుణమాఫీ చేస్తామన్నారు. పెన్షన్ 2,000 కాకుండా 4,000 వస్తుంది అని అన్నారు. రైతులను తీసుకున్న రుణాలు 9వ తారీఖున మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని అన్నారు. తిరిగి రైతులను తిట్టడం భావ్యం కాదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ పార్టీకి చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని స్టేజ్ మీద నుండి తీసి అవతల ఎత్తేయండి అనడంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది.
కేసీఆర్ అనే ఒక దొంగ ఆయన కాలి కోటికి రేవంత్ రెడ్డి సరిపోడంట. గజ దొంగలాగా కాళేశ్వరం మీద 2 లక్షల కోట్లు తిని ఇది ఎక్కడ ఊహించలేదు. ఇంత మంచి సర్పంచ్ ఒక బ్రహ్మాండమైన గుడిని కట్టి ఆ శంకుస్థాపనకు వచ్చిన ఇలా దర్శనం చేసుకుంటే గుడికి రూపాయి ఇస్తే తీసుకుంటాం, సర్పంచ్ ఇస్తే తీసుకుంటారు, చైర్మన్ ఎమ్మెల్యేలు. ఆ కాలం తీసుకునే కాలం, మన కాలం ఇచ్చే కాలం. మన గవర్నమెంట్ లేకుండా నేను అనిల్ రెడ్డి గారు 5 లక్షలు ఇచ్చినాం. 5 లక్షలని కాదు, మీరు ఇంత కష్టపడి 5 కోట్లు పెట్టినాం. మాకు అధికారం లేకుండా వస్తే ఇచ్చినాం. వాళ్ళేమో గుట్టలు కొండలు అమ్ముకున్న వాళ్ళు, మనమే దాన ధర్మాలు చేసినాం. చచ్చిపోతే పైసలు ఇచ్చినాం. వాళ్ళు కాళేశ్వరమే దాని. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏమంటారు తెలుసా, మూసి చేపట్టి నల్గొండ లాంటి జిల్లాలు నాశనం అయిపోతుంటే ఇవాళ కేపీ నదిలాగా ఇంకా సబర్మతి ఏ విధంగా మోడీ దేశంలో ముఖ్యమంత్రి అయిన 3వ రోజే మూసితో సహా ఈ రోజు అన్ని కూడా దాన్ని శుద్ధీకరణ చేసి నల్గొండ జిల్లాతో పాటు ప్రజలను కాపాడాలని. ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు ఇంతమంది ఉన్నారు. ఎవరైనా మీరు బస్ ఎక్కితే బస్ టికెట్ తీసుకుంటారా? మీరు గట్టిగా చెప్పాలి. మరి కేసీఆర్ కొద్దిగా బుద్ధి మరి బస్సులలో ఆడవాళ్లకు, పేదోళ్లకు, మహిళలకు బస్ టికెట్ లేకుండా ఆర్టీసీలో ప్రయాణించే సౌకర్యం కల్పించాలని బుద్ధి ఉందా? లేదు. ఆరోగ్య లేదు. ఇవాళ రేపో మాపో 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నాం 1200. అది ఇవ్వాలన్న బుద్ధి ఉందా? లేదు. ఒక రేషన్ కార్డు వచ్చిందా 10 ఏళ్ళలో? అవసరం ఆ పార్టీ? అందుకనే ప్రజలు తీసి మూసీలో పడేసాం. ఆయన కేటీఆర్ అనే పిల్లవాడు ఏమంటున్నాడు, నేను 3వసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన బాధలు దొక్కుంటాడు అమెరికాలో. ఆయన రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా, ఇండిపెండెంట్ గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి కేసీఆర్ ని వాళ్ళ పార్టీని మూసీలో పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన కాలి కోడి సరిపోడంట. ముఖ్యమంత్రి అనే పదవికి, ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవం ఇవ్వాలి. కేటీఆర్ కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రిని పట్టుకొని కాలి కోటి అంటాడా? నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ మిస్టర్ బచ్చా గారివి, రేవంత్ రెడ్డి ఏళ్ళు కోటి కూడా పనికిరావు. అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 80 ఓట్లతో ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు. వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చేస్తే జడ్పీటీసీ అయింది తప్ప ఇలా సర్పంచ్ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గౌడ సంఘ భవనం, గ్రామ పంచాయతీ భవనాలను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య ప్రారంభించారు. మాటూరు గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని బీర్లా ఐలయ్య తెలిపారు. గతంలో వీళ్ళు సమయం అడిగారు కానీ సమయం దొరకక ఈరోజు గ్రామ పంచాయతీ భవనం, గౌడ సంఘం భవనం చక్కగా నిర్మించుకొని ఇవాళ
ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేసుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మండలం వెనుకబడ్డ మండలం కూర్పు కూడా అవగాహన లేకుండా కొన్ని గ్రామాలు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ మండలాన్ని ఇంకా కూడా ఒక మోడల్గా అంటే కొన్ని గ్రామాలు అనాలోచితంగా మండలంలో కలపబడ్డాయి కాబట్టి పరిపాలన కేంద్రీకృతంగా అన్ని గ్రామాలను కిందికి తీసుకొని కొన్ని గ్రామాలను ఏ మండలానికైతే దగ్గర అందుబాటులో ఉంటాయో వాటిని కూడా సురక్షంగా చూసి ముఖ్యంగా చాలా మంది చెప్పారు ఈ మండలం ఏర్పడ్డాక ఎండిఓ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ లెవెల్ కూడా మా దృష్టి తీసుకొచ్చారు కాబట్టి తక్షణమే మన ఈ రోడ్ మీకు ఉన్నటువంటి రోడ్డు కానీ ఆ భవనాలు కానీ మన పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆర్ఎన్ మినిస్టర్ భవనాల మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా ఆయనతో శాంక్షన్ చేయిస్తా అని చెప్పి మాట ఇస్తూ ఈ గ్రామం ఎంతో చైతన్యవంతుల గ్రామం మొన్న కూడా మా బిడ్డ అనుకొని మీరు పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది ఆస్వాదించారు ఇలా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇంత పెద్ద మెజార్టీ వచ్చింది కాబట్టి ఈ గ్రామాన్ని పార్టీలకు అతీతంగా కూడా ఈ మండలాన్ని అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఈ మండలం కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి అన్ని కూడా అతి త్వరలో చేసుకున్నాం. ఏదైతే తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలలో 2 అమలు చేసుకున్నాం. మిగతా ఈ వారంలోనే ఇంకో 2 కూడా అమలు చేయబోతున్నాం. మీ అందరి సహకారంతో వచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి దేనికి కొదవలేదు. అన్ని రోడ్లు ఈ గ్రామంలో కావాల్సినటువంటి ఇందిరా మైన్లు కానీ ఇంకా గౌడ సంఘానికి ఇప్పుడే కొంత ఫండ్ తక్కువైందన్నారు. ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళకి చెప్పడం జరిగింది. తక్షణమే ఒక 3 లక్షల రూపాయలు కూడా దానికి నిధులు శాంక్షన్ చేసి అదే కాకుండా ఈ గ్రామంలో అంబేద్కర్ భవనం కూడా తప్పకుండా మంజూరు చేసి అంబేద్కర్ భవనం కడదామని చెప్పి తెలియజేస్తూ పార్టీలకు అతీతంగా ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఇక్కడ మా మాజీ సర్పంచ్ గారు కూడా అన్న సిద్ధన్న గారిని దృష్టి తీసుకొస్తే ఇక్కడ గ్రామ అధ్యక్షుడు లక్ష్మణ గారు కూడా ఎప్పుడు గ్రామం నుంచి పార్టీలకు అతీతంగా అభివృద్ధి కావాలని కోరుకుంటాడు కాబట్టి గతంలో ఇక్కడ మంచిగా ఫిల్టర్ కానీ ఆ ఏటీడబ్ల్యూ ఇవ్వడం జరిగింది. దానికి తోడు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఇంకా ఈ మండలాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను ముందుంటా. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఇంకా చాలా గ్రామాలు మనం ప్రారంభోత్సవం చేసుకుంది కాబట్టి ఎక్కువ సమయం లేదు. మళ్ళొకసారి ఈ గ్రామంలో ఏదైనా ఫండ్ విషయంలో కానీ ఏదైనా ఓపెనింగ్ విషయంలో ఒక రోజు మొత్తం ఉండి ఇంకా గ్రామ సమస్యల మీద ఈ మండలం కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమం వల్ల మీ అందరి సూచనలు సలహాలు పార్టీలకు అతీతంగా ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులకు అదేవిధంగా మొన్ననే ఇక్కడ సబ్ స్టేషన్ కూడా మంజూరు జరిగింది. ఎంఆర్ఓ గారికి ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ లో చెప్పడం జరిగింది. దాని స్థల సేకరణ చేస్తే ఇమీడియట్ గా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి లో వోల్టేజ్ సమస్య లేకుండా దాన్ని చేయాలని ఇక్కడ ఎంఆర్ఓ కూడా తక్షణమే సరైన పరిశీలన చేసిండు. ఈ వారం 10 రోజుల్లో దాన్ని కూడా మనం శంకుస్థాపన చేసుకుని దాన్ని కూడా ఓపెన్ చేసుకున్నామని తెలియజేస్తూ ఇంకా చాలా గ్రామాలు పోయింది కాబట్టి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి పార్టీలకు అతీతంగా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి కూడా ఈ గ్రామం చేయుతున్నటువంటి గ్రామం కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ వైస్ ఎంపీపీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ ఉన్నటువంటి చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు ముందు కాబట్టి అందరి సహకారంతో ఇంకా ముందుకు పోదాం. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీ మండలాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలు కూడా నిర్మిస్తా అని చెప్పి మాట ఇస్తూ ఇంత పెద్ద ఎత్తున మీరు చూపిన ఆదరణకు మా బిడ్డగా మాకు పనిచేస్తారనే నమ్మకంతో మీరు భారీ మెజార్టీ ఇచ్చినందుకు శిరస్సు వంచి మీకు అందరికీ నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటాపురం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బీర్ల ఐలయ్యకు ఘన స్వాగతం పలికారు. सोमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్పల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం భూమి పూజ చేశారు. అనంతరం సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తామని బీర్ల ఐలయ్య అన్నారు.
వెడల్పు ప్రభుత్వ స్థలంలో వేసిన గుడిసెలను తొలగించడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా మునగాల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మునగాల మండలం కేంద్రంలోని సర్వే నెంబర్ 491లో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు అందించాలనే ఆలోచనతో ఆదివారం రోజున నిరుపేదలతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేయడం జరిగింది. గుడిసెలు వేసిన రాత్రి కొందరు ఆగంతకులు ఆ గుడిసెలకు నిప్పంటించడం జరగడంతో గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటికి నిరసనగా బాధితులతో కలిసి సిపిఎం పార్టీ రైతు సమన్వయ పార్టీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసిన అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టి బాధితులపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి, నిరుపేదలందరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు మునగాల మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు పేదల గుడిసెలు వేసుకోవడం జరిగింది. ఆ గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టా హక్కులు కల్పించాలని చెప్పి మేము ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ ప్రధానంగా మునగాల మండల కేంద్రంలో గత 70 సంవత్సరాల క్రితం ఆ రోజు గవర్నమెంటు ఇళ్ల స్థలాలు ఎక్వైరీ చేసి ఇవ్వడం జరిగింది. ఈ 70 ఏళ్ల కాలంలో అనేక కుటుంబాలు ఒక ఇంట్లోనే 4-5 కుటుంబాలు జీవనం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అందుకని ఈ గ్రామంలో ఆ రోజు 2024లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కాలంలో 14 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల కోసం ఎక్వైరీ చేయడం జరిగింది. ఆ 14 ఎకరాల భూమిలో దాదాపు అన్ని కార్యాలయాలు నిర్మించడం జరిగింది. కార్యాలయాలు నిర్మించాలి తప్ప, అభివృద్ధి జరగాలి తప్ప, మిగిలినటువంటి భూమిని పేదలకు ఇవ్వాలని చెప్పి మేము అక్కడ గుడిసెలేయడం జరిగింది. అదే ఈ గ్రామంలో ఉన్నటువంటి 491 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిలో మేము గుడిసెలేసాం. కానీ రాత్రి కొంతమంది దుండగులు ఆ గుడిసెలను తగలబెట్టడం అనేది జరిగింది. తగలబెట్టిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈరోజు రెవెన్యూ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా చట్టం ఏం చెప్తున్నా, అసైన్మెంట్ చట్టం ఉంది. అసైన్మెంట్ చట్టం ఏముంది? అక్కడ పేదోళ్ళు ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నా, లేకపోతే గుడిసె వేసినా, లేకపోతే చేవేం చేసుకున్నా వెంటనే అసైన్ చేయాలని చెప్పి, చట్టం చేయాలని చెప్పి, పట్టా హక్కులు ఇవ్వాలని చెప్పి ఇలా చట్టం చెప్తుంటే ఆ చట్టాన్ని భిన్నంగా ఈరోజు రెవెన్యూ అధికారులు ఇలా ఇక్కడ డబ్బున్న వాళ్ళకు, ధనవంతులకు ఇలా కొమ్ము కాస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకనే ఎంఆర్ఓ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ఎవరైతే ఆ భూమిని స్వాధీనం చేసుకొని ఇలా అక్రమంగా అనుభవిస్తున్నారో వాళ్ళని బేదాకులు చేయించి వెంటనే పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు గుడిసెలేసిన మా పోరాటం ఈరోజు ప్రారంభమవుతుంది. ఈ గుడిసెలు వచ్చేంత వరకు, ఈ పట్టాలు వచ్చేంత వరకు ఎర్రజెండా నాయకత్వాన పెద్ద ఎత్తున పేదల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి ఈ గుడిసెలు సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే ఇటీవల గెలిచినటువంటి కోదాడ శాసనసభ్యులు ఉత్తమ పద్మావతి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేడం గారు, మీరు వచ్చి వెంటనే పేదల పక్షాన ఆ భూములు మొత్తం కూడా పేదలకు పంచాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ వేసుకున్నట్టు గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇంద్రమ్మ గృహం నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని పేదల పక్షాన్ని నిలబడాలని చెప్పి ఇలా ఎవరైతే రాబందులు ఉన్నారో మునగాల మండల కేంద్రంలో కొంతమంది రాబందులు ఆ భూములను అక్రమంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే వాళ్ళందరినీ కూడా బేదాకలు చేసి పేదలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రాత్రిపూట ఎవరైతే గుడిసెలు తగలబెట్టారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఎస్ఐ గారికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ గుడిసెలకు పట్టాలు వచ్చేంత వరకు మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జరుగుతున్నటువంటి పేద ప్రజలు హక్కుల కొరకు పోరాడుతున్నటువంటి, ఇళ్ల స్థలాల కొరకు పోరాడుతున్నటువంటి సందర్భం ఇది. మరి రాత్రి నిన్న వ్యవసాయ కార్మిక సంఘం తరఫున పేద ప్రజలందరినీ తీసుకుపోయి గుడిసెలేపిస్తే రాత్రికి ఊళ్ళో కొంతమంది దుండగులు వాటిని తగలపెట్టడం జరిగింది. అంతటితో ఆగకుండా మళ్ళీ అక్రమంగా గుడిసెలు వాళ్ళు కూడా 1-2 గుడిసెలు వేసినట్టు మాకు తెలుస్తుంది. కాబట్టి రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఈ బడుగు బలహీన వర్గాల పేదలందరికీ కూడా, ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇచ్చి, ఆ ఇళ్ల పట్టాలు చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కూడా కట్టియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
సూర్యాపేట జిల్లా నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు త్రాగునీటి కోసం నీటిని విడుదల చేస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటిని మంచినీటి కోసం ఉపయోగించే ప్రణాళికతో ముందుకు పోతున్నాం. ఎందుకంటే సాగర్ లో నీళ్లు బాగా తగ్గిపోయినాయి. అందుకోసం మనం మంచినీళ్ల ప్రాబ్లం కావద్దని చెప్పి మంచినీటి కోసం విడుదల చేయబోతున్నాం. మరి మీ అందరికి కూడా పూర్వ విద్యార్థులకి మీ కుటుంబ సభ్యులకి మేలు జరగాలని, మీరు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. సార్ ఒక్క మాటపై చెక్కుల పంపిణీ గురించి అధికారులు మాట్లాడతారు. తహసీల్దార్ గారు మంత్రి గారి చేతుల మీదుగా వారు అందజేస్తారు. జట్టుకొండ అరుణ ముందుకు రామా. జట్టుకొండ అరుణ ముత్తినేని సర సుందరి సునంద బాంతు నాగమణి బత్తిని అర్చన హన్మకొండ హంటర్ రోడ్డులో గల సిఎస్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అధ్యక్షతన జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సింగిరెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం, గెలిచినా ఓడినా పార్టీని కాపాడుకోవడం ముఖ్యం. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎవరూ ప్రవేశపెట్టలేదు. గతంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా వర్ధన్నపేట నియోజకవర్గంలోని సాగునీరు అందలేదు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సాగునీరు అందించారు. దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా 24 గంటలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం కేసీఆర్ గారు వచ్చాకే తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ఎందుకు వేశామని బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేసే దమ్ము ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అంతర్గత పోరు మొదలైంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ సీటు బీఆర్ఎస్ దే. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలి. ఉద్యమకారులైన కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. జిల్లా కమిటీలు పటిష్టం చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాము. ఈ కార్యక్రమంలో ఎంపీ పస్నూరి దయాకర్, డిసిసిబి చైర్మన్ బార్నేని రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఫలితాలు ఏమైనప్పటికీ ఎన్నికలలో ఆ కురుక్షేత్రంలో మీరందరూ కూడా హోరాహోరీగా పోరాడినరు, పనిచేసినరు. ఫలితాలు ఒక్కొక్కసారి మనం ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. కానీ అంత మాత్రం చేత జరిగిన పనిని, చేసిన కృషిని మనం అండర్మైన్ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకోసమే మిమ్మల్ని అందరినీ ముందుగా అభినందిస్తూ కొన్ని విషయాలు మీ గమనంలో పెట్టేటువంటి ప్రయత్నం నేను చేస్తా. మీరందరూ కూడా వివిధ స్థాయిల్లో ప్రజా జీవితంలో ఉంటూ ఒక రాజకీయ పార్టీ శ్రేణులుగా అనుభవం గడించిన వారే, ప్రజల మధ్య నలిగిన వారే, ప్రజల మనోగతం తెలిసినటువంటి వాళ్ళే, సమాజ పురోగమనం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళే. అయినప్పటికీ విషయాలను విశ్లేషించుకునేటప్పుడు ఒక్కొక్కరి దృక్కోణం ఒకటి ఉంటుంది. అన్నింటినీ సమ్మిళితం చేసి మనం ఆలోచించుకుంటే కొన్ని అంశాల మీద స్పష్టత వస్తుంది. ఎప్పుడైనా సరే మనం ఏ విషయానికి ఆ విషయం విడివిడిగా చూస్తే విషయాలు అర్థం కావు, బోధపడవు. ఒక సమగ్రతతో చూసినప్పుడే, అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడే ఆ విషయానికి సంబంధించినటువంటి లోతులు మనకు అర్థమవుతాయి. తద్వారా సరైనటువంటి పరిష్కారం వెతుక్కొని ముందుకు పోతే మరోసారి జరిగినటువంటి పొరపాట్లు, తప్పిదాలు జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం విషయాలను సరిగ్గా విశ్లేషించుకోవడం మన బాధ్యత. ఎన్నికలు అనగానే ఫలితాలు వచ్చినప్పుడు అందరూ సంబరపడిపోతారు. ఫలితాలు అనుకూలంగా వచ్చినప్పుడు విజయంలో అందరూ భాగస్వాములే కాబట్టి అందరూ కూడా నాది నాది అంటారు, సహజమే. అపజయం వచ్చినప్పుడు మాత్రం దాన్ని అంతే ఉందాగా మేమందరం కూడా అపజయంలో భాగస్వాములం అనేటువంటి హుందాతనం తక్కువ ఉంటుంది. అప్పుడు నెపం వేసేటువంటిదో, సాకులు వెతకడమో,
ఇతరుల మీద నెట్టడమో మనం చూస్తుంటాం. అట్లా జరగవద్దు. జయమైనా అపజయమైనా సమానంగా తీసుకొని కారణాలను విశ్లేషించుకొని భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎట్లా సాఫీగా ముందుకు పోవాలో మనం ఆలోచన చేసుకోవాలి. 40 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ 15 సంవత్సరాలు మాత్రమే ఉంది. 1989 నుంచి 94 వరకు, 2004 నుంచి 2014 వరకు. మొదటిసారి 5 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులు, 10 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులు. వైఎస్ రోషయ్య, కిరణ్ కుమార్, అంతకంటే ముందు మరిచెనాటి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్. 15 సంవత్సరాలు మాత్రమే 2 స్పెల్స్లో, మొదటి స్పెల్ 5 ఏళ్ళు, రెండో స్పెల్ 10 ఏళ్ళు అధికారంలో ఉండి 25 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో లేనటువంటి పరిస్థితి, కేంద్రంలో కూడా అధికారంలో లేనటువంటి పరిస్థితి, దాదాపు 25-30 సంవత్సరాలు. ఈ 2 బలమైన కారణాలైనటువంటివి మొన్న ఎన్నికలు మన ప్రాంతంలో జరిగేటప్పటికీ మనం అదివరకే 2 సార్లు గెలిచి ఉన్నాం. 2014లో తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీగా, రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ను ఆదరించిన ప్రజలు, అధికారం ఇచ్చిండ్రు, 63 సీట్లు ఇచ్చిండ్రు. 63కి ఎక్కువ రావాలి ఆనాడు. కానీ 63కి ఎందుకు పరిమితమైనమంటే బలమైన కారణం, తెలంగాణ ఇచ్చిన క్రమంలో కాంగ్రెసు టీఆర్ఎస్ విలీనమైతే కలిసిపోతాయనేటువంటి చర్చ సుమారు నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా సందిగ్ధత అట్లే కొనసాగింది. ఒక దశలో మనం కూడా ఆనాడు రాష్ట్రం వస్తే చాలనేటువంటి దీంట్లో ఉంటిమి. కేసీఆర్ గారు కూడా స్వయంగా చెప్పినారు ఆ విషయం. కానీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అవలంబించినటువంటి వైఖరి మూలంగా తప్పని పరిస్థితులలో తెలంగాణ సమాజం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి, తెలంగాణ కోసం సొంత గొంతు ఉండాల్సిందే, స్వీయ అస్తిత్వం ఉంటేనే స్వీయ పాలనకు అర్థం అని చెప్పి ఆనాడు పెద్దల నుంచి వచ్చినటువంటి సూచన, సమాజం నుంచి వచ్చినటువంటి ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని మనం ఆనాడు ఒంటరిగా ఎన్నికలకు పోయినాం. ఆఖరి నిమిషంలో ఒంటరిగానే ఎన్నికలకు పోవాలని నిర్ణయం అయినప్పటికీ 63 స్థానాలతో ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు. 63 స్థానాలతో మనం పురోగమించి 2018 వచ్చేటప్పటికీ చారిత్రాత్మకమైనటువంటి పనులను చేసి, ఏ లక్ష్యం కోసం అయితే రాష్ట్రం సాధించినామో, ఏ వనరులను సద్వినియోగం చేసి ప్రజల జీవితాల్లో మెరుగైనటువంటి, వేగమైనటువంటి ఫలితాలు తేవాలనుకున్నామో అవి తెచ్చి ప్రజల కళ్ళ ముందు ఉంచినాం. దాని ఫలితం 2018లో ప్రజలు మరోసారి 88 స్థానాలతో మనల్ని గెలిపించినారు. 2 సార్లు అయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. ఆర్మూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. విద్యార్థుల స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్. బీబీనగర్ మండలం గూడూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గౌడ సంఘ భవనము, గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.